అమరావతి రాజధాని ఆరాధ్యుడు సీఎం చంద్రబాబు అని గుంటూరు జిల్లా పరిషత్ చైర్పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా అభివర్ణించారు. చంద్రబాబు జన్మదినోత్సవం సందర్భంగా సోమవారం జిల్లా పరిషత్ ప్రాంగణంలో విభిన్న ప్రతిభావంతులకు వీల్ చైర్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా 76వ జన్మదినోత్సవం జరుపుకున్న సీఎం చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబు అంటేనే విజనరీ లీడర్ అని చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, కత్తెర సురేష్ కుమార్, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి 76వ జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుచుకుంటున్నాను. గొప్ప లీడర్, గొప్ప వ్యక్తి, గొప్ప విజనరీ, ప్రతిదీ కూడా ఒక తన పని అనుకొని శ్రద్ధగా ప్రతి ఒక్క పనిలో ఒక ప్రత్యేకతను చూపిస్తూ రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నటువంటి గొప్ప వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. తను 16 సంవత్సరాల ఈ ముఖ్యమంత్రి చేయడమే కాకుండా తను 30వ సంవత్సరంలోనే రాజకీయంలోనికి 28లోనే ఎమ్మెల్యే అవ్వడం, 30వ సంవత్సరంలో మంత్రి అవ్వడం, 50 సంవత్సరాల రాజకీయ జీవితంలో అనేకమైనటువంటి సంక్షేమ పథకాలని ప్రజలకు అందించి, ముఖ్యంగా ఇప్పుడు తను ఏవైతే వాగ్దానం చేశారో వాటన్నిటిని నెరవేరుస్తూ ప్రతి సంక్షేమ పథకాన్ని ప్రతి పేదవాడికి, బడుగు బలహీన వర్గాల వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా కాకుండా ప్రతి ఒక్కరికి కూడా అందేలాగా చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాము. ఒక వ్యవసాయదారులే కానివ్వండి, విద్యార్థులే కానివ్వండి, మహిళలు, డోక్రా మహిళలే కానివ్వండి, అలాగే ఉద్యోగస్తులే కానివ్వండి, ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు పెద్ద పీఠం వేసి ప్రతి ఒక్కరి భవిష్యత్తును ఆలోచిస్తూ, ప్రతి ఒక్కరి జీవితాల గురించి ఆలోచిస్తూ వారికి పెద్ద పీఠం వేస్తూ ఈ రాష్ట్రాన్ని, ప్రజల్ని నిరుద్యోగం అనేది లేకుండా నిరుద్యోగాన్ని నిర్మూలన చేసి ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు కల్పించి ఈరోజు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలోనికి నడిపించాలన్నటువంటి పెద్ద విజన్తో ముఖ్యమంత్రి గారు ఈరోజు ముందుకెళ్తున్న పరిస్థితి. ఈ సందర్భంగా వారు ఈరోజు 76 సంవత్సరాలు నిండి 77వ సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంలో భగవంతుడు వారికి ఆయురారోగ్యాలు, మంచి భగవంతుడు దీర్ఘాయువు ప్రసాదించాలని వారిని, వారి కుటుంబాన్ని, వారి కొడుకు లోకేష్ గారిని, వారి మనవల్ని, వారి భార్య గారిని, అలాగే వారి కోడలు గారిని, వారి కుటుంబాలందరూ కూడా దీవించి భగవంతుడు మంచిగా ఆశీర్వదించాలని, ఇలాగా అనేక సంవత్సరాలు ప్రజల కోసం వారు ఇంకా మాకు నాయకులుగా ఉండాలని, వారి కుమారులు కూడా మాకు నాయకులుగా ఉండాలని మేము కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు పాత్రికేయుల వారికి, ప్రజలందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు. ఈరోజు బర్త్డే జరుపుకుంటున్నటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా మా యొక్క శుభాకాంక్షలు. అలాగే ఈరోజు జిల్లా పరిషత్తులో 10 మందికి ఎవరైతే అంగవైకల్యం కలిగి ఇబ్బందులు పడుతూ
పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళకి వీల్ చైర్స్ ఇవ్వడం అనేటువంటిది మా అదృష్టం. ఈ యొక్క జన్మదినోత్సవం జరుపుకుంటున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆయన తరపున ఇవ్వటం అనేది మాకు అదృష్టం. అన్నిటికంటే ముఖ్యంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ని ఒక అభివృద్ధి బాటలో నడుపుతున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక విజనరీ లీడర్, ఇంకా మంచి ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్ళు బ్రతకాలని, సంతోషంగా ఉండాలని, ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆయన కుటుంబం, ఆయన పిల్లలు, ఆయన మనవలు మనవరాళ్ళు, అలాగే అన్నిటికంటే ముఖ్యంగా రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ని మరింత గొప్ప స్థాయిలో ఒక ఇంటర్నేషనల్ స్థాయిలో ముందుకు తీసుకొని వెళ్తారనేటువంటి ఒక గొప్ప నమ్మకంతో మరొకసారి ఆయనకి శుభాకాంక్షలు తెలుపుకుంటూ నా మాటలు ముగించుకుంటాను.